ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 21వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అవును, ఈ దినము అనేకమైన దుష్టుల యొక్క చేతిలో, దుర్మార్గుల యొక్క కట్లతో కట్టబడి బంధింపబడి మరి జీవిస్తున్నావా? అవును. ఎవరా దుష్టులు? అపవాది యొక్క దూతల సమూహం. అయితే దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవునిగా నీతో మాట్లాడుతున్నారు. నీవు ఇంతవరకు దేవునికి వ్యతిరేకముగా తిరిగావా? దేవుని వాక్యానుసారముగా జీవించలేదా? అపనమ్మకముతోనే ప్రార్థిస్తున్నావా? అవిశ్వాసంతోనే దేవుని వెంబడిస్తున్నావా? అందుకే నువ్వు దుష్టుల చేతిలో ఉన్నావు, దుర్మార్గులకు కట్లతో కట్టబడి ఉన్నావు. ఈ దినం నీ మార్గాలను మార్చుకొని, నీ తలంపులను మార్చుకొని, దేవునికి వ్యతిరేకముగా కాక, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కాక, ఆయన తలంపుల తట్టు, ఆయన మార్గముల తట్టు నీవు ఆలోచించి నడవగలిగితే దుష్టుల యొక్క కట్టిన కట్ల నుండి ఆయన విడిపిస్తాడు, దుర్మార్గుల చేతుల నుండి ఆయన విడిపిస్తాడు. నీ సొంత చిత్తము కాకుండా దేవుని చిత్తానుసారంగా జీవించు ప్రియ సహోదరి సహోదరుడు. నీ విడిపింపబడతావు, నీవు ఆశీర్వదింపబడతావు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మన యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. సుందరమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాక్యముని విన్న, వాక్యమును చూచిన ప్రతి బిడ్డను దుష్టుల చేతులను విడిపించండి. వారి ఆలోచనలు, వారి తలంపులను మార్చండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.